ఫ్రెండ్స్ ఇవే కొండ ఈత చెట్లు. ఈ చెట్టుకి అయితే పచ్చికాయలు ఉన్నాయి, ఇంకా పళ్ళు ద్వారకాడి కూడా కాయలేదన్నమాట. ఇవి అన్నీ పచ్చికాయలు చూడండి ఒకసారి. ఇవి పచ్చికాయలు ఎలా ఉంటాయి. ఇది చిన్న చెట్టు, ఆ పక్కనే ఇంకో పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని కూడా చూపిస్తాను చూడండి. లాంగ్ నుంచి ఇంకో చెట్టు ఉన్నదన్నమాట, ఇది బొడ్డ చెట్టు అన్నమాట, అందుకని ఇంకా పచ్చికాయలు ఉన్నాయి. ఇంకో చెట్టు చూపిస్తాను, దానికైతే పండ్లు ఉన్నాయన్నమాట. కొద్దిగానే ఉన్నాయి కూడా, మరిగిన్ని లేవు. అంటే ఇప్పుడు ద్వారకాయలు కాస్తా ఉంది, చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొండ ఎత్తుకాయలకు వచ్చినాము. కొండ ఎత్తుకాయల చెట్టు కూడా వెనకాల ఉన్నదన్నమాట. కొండ ఎత్తుకాయల చెట్టు అదే కొండ ఎత్తుకాయల చెట్టు. కొండ ఎత్తుకాయలకి అయితే వచ్చినాం అనమాట ఈరోజు. అయితే అన్ని పసుపుకాయలు ఉన్నాయి, కొన్ని పచ్చికాయలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం అయితే కొట్టి చూద్దాం, రైతు కొట్టి. బా ఫ్రెండ్స్, మేము దోటి తేవడం మర్చిపోయినాము. దోటి కానీ తెచ్చుంటే బాగుండని చెప్తా ఉన్నాడు. ఒకసారి రాయేసి కొట్టి చూస్తాం, మళ్ళీ కావాలంటే దోటి కొడతాం ఖచ్చితంగా. ఒకసారి 2 రాయలేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి. పైన అయితే ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. అదే చెట్టు, మా వాడైతే రాయిలు వేస్తా ఉన్నాడు. పైన మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న కాయలు, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అవే చిన్న కాయలు లోపల కనిపిస్తూ ఉన్నాయి, బాగా పొదల్లో అలుకోపోయినాయి. మా వాడైతే రాయిలు వేస్తూ ఉన్నాడు అనమాట. అయినా కూడా పడట్లేదు. 1 పండు 2 పండ్లు పడతాయి, చూద్దాం ఒకసారి. తెచ్చినట్టు పండు అనమాట ఫ్రెండ్స్. ఇదిగో ఇది కొండ ఈత పండు. ఇది చూడండి, మనం ఇంతకు ముందు చిట్టి ఈత పండ్లు తినేమో, అవి నల్లగా ఉంటాయి. ఈ కొండ ఈత పండ్లు భలే ఉంటాయి, ఖర్జూరం అవి తయారవుతాయి అన్నమాట దీంతో. చూడండి, ఇదే కొండ ఈత పండు. ఇంకా మనం కొట్టుకుందాము, కావాలంటే ఇంటికి పోయి గడ తెచ్చి మరీ వీటిని అయితే కొట్టుకొని తిందాం ఈరోజు. ఒకసారి అయితే చూద్దాము. ఇదో విధంగా ఉంది, ఒకసారి అయితే చూడండి. లోపల కూడా చూపిస్తాను మీకు ఒకసారి. దగ్గర చూడండి, కాయ లోపల ఏ విధంగా ఉండే గింజ. ఇదైతే సూపర్గా ఉంటుంది, తీగా ఉంటుంది. మనం తింటే ఇప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక చెట్టు కాడ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి అన్ని చాలా కొట్టుకుందాం ఒకసారి ఇప్పుడు పోయి. ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఇప్పుడు ఇంటికి పోయి కర్ర తెచ్చినాము. ఇప్పుడు కర్ర అయితే తెచ్చినాము, రాళ్ళతో పడట్లేదని మా వాడు కర్ర అయితే కోస్తా ఉన్నాడు పైంజరి. ఒకసారి చూద్దాం అనమాట. పైంజరి కర్ర అయినాడు, రాళ్ళొస్తా ఉన్నాడు. ఒక్కొక్కటి అయితే పడతా ఫ్రెండ్స్, పడతా ఉన్నాయి ఫ్రెండ్స్ దండిగానే. ఒకసారి చెట్టు పైకి చూసుకుందాం. ఏం కనబట్టలేదు కదా మీకు, ఎందుకంటే బాగా గుబురుగా ఉన్నాయి అన్నమాట, అందుకని మీకు ఏం కనబడవు. కొండ చెట్టు అన్నమాట ఇది. గాలి బాగా తోలుతా ఉంది. నా వాయిస్ మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, క్షమించాలి. ఈ విధంగా మనం అయితే ఫ్రెండ్స్, మా వాడు అక్కడ గెలకు వస్తా ఉంటుండండి ఒకసారి. పడతా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి పడతా ఉన్నాయి కింద. అన్ని ఏరి ఒకసారి పోగేస్తాం చూడండి ఒకసారి. కర్ర అయితే ఇంటికి పోయి 10 పనికి ఇంటికి పోయి తెచ్చిన కర్ర. ఇప్పుడు రాయలతో కొడితే పడట్లేదు, అందుకని చెప్పేసి ఇంటికి కర్ర తెచ్చి కోస్తా ఉన్నాము. మా వాడు అన్నీ ఏరుతాడు ఇప్పుడు, అన్నీ కింద పడినటివి. చూద్దాం ఒకసారి పైనుండి. మనం ఈత పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మంచి బలంతో ఉంటాయి బాగా పండ్లు, అందుకని బాగా ఈ ఖర్జూరాలు కూడా చేస్తారన్నమాట. ఈ పండ్లతో బాగా చూసీగా బాగుంటాయి. ఫ్రెష్ అయితే మంచి అడవిలోకి వచ్చినామంట, ఫ్లాట్లోకి వచ్చినాం. ఫ్లాట్లో ఉంది చెట్టు, కానీ కొన్ని పండ్లు ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి అన్నమాట. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది, కాకపోతే ఇబ్బంది ఫ్రెండ్స్. నా వెనకాల ఒక చిన్న చెట్టు కనిపిస్తుంది కదా, ఎత్తి చెట్టు. దానికైతే ఇంకా గొడవలు రాలేదన్నమాట, దానికి నిదానంగా వస్తాయి. ఇప్పుడు మేము వచ్చిన చెట్టుకైతే కొన్ని అయితే పండ్లు మాగినాయి. ఇంకా ఒక 20 రోజులుగా పోతే ఇంక అన్ని పండ్లు మాగిపోతాయి. అప్పుడు మంచిగా పెద్దగా మంచి వీడియో తీస్తాను అన్నమాట. ఇప్పుడైతే కొన్ని పండ్లు వరకే చూడండి, తర్వాత కొన్ని మంచి పండ్లు అయితే మరిగిన్ని చూపిస్తాం కొద్దిగా. మనోడైతే కొన్ని పండ్లు అయితే కోసినట్టు చూద్దాము ఒకసారి, చూపిస్తాను. నా చేతిలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈ పెద్దకాయలు ఎర్రగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పెద్దవి అన్నమాట. ఇగో వచ్చేసి ఇగో నల్లగా చిన్నగా ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి చిన్నకాయలు అన్నమాట. ఇవి చిన్న పండ్లు, ఇవి వచ్చేసి పెద్ద కొండ ఎత్తి పండ్లు అన్నమాట. ఇవి బాగున్నాయి. ఖర్జూరాలు కూడా దీంతో తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి నల్లవి చిన్నవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు చిన్న ఈత పండ్లు. ఒకసారి ఆ చిన్న ఈత పండ్లకు కొలకాడు కూడా మనం పోదాం ఇప్పుడు చెట్టు కాడికి. ఆల్రెడీ మనం వీడియో ఉంది ఆ ఈత చెట్టు ఒకసారి కూడా చూడండి. ఇవైతే కొండ ఈత పండ్లు అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పచ్చికాయలు, ద్వారకాయలు అన్నమాట. కొద్ది రోజులు పోవాలి మాగడానికి. సో ఇవన్నీ చెట్టుకన్నీ ఇలాంటి కాయలే ఉన్నాయి, అందుకని చెప్పేసి మేము వెనక్కి తిరిగిపోతా ఉన్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆడ నుంచి అయితే వచ్చేసినాము. ఇక్కడికి చిన్న చెట్టు కాడికి వచ్చినాం అన్నమాట. ఇంకెందుకు, పెద్ద చెట్టు కాయలు లేవు కాబట్టి, కొండ ఎత్తుకాయలు లేవు కాబట్టి చిన్న చెట్టు కాయలు కోసుకొని పోదాం అని చెప్పేసి ఈ చెట్టు కాడికి వచ్చేసి దుమ్ముగా ఉన్నాయి పండ్లు అయితే. చూడండి ఒకసారి, గెలలుగా దింపేసి ఉన్నది దీన్ని అవుతు పిల్లల్ని. ఈ విధంగా కాసినాయి అంటే మనం మంచిగా కోసుకొని అమ్ముకోవచ్చు అన్నమాట. కానీ మనకు అంత సీన్ లేదు, అందుకని చెప్పేసి గమనైపోతున్నాం. ఇది చూడండి, కిందకి గెల పడిపోయిందన్నమాట. మా వాడు కెమెరాని అట్ట పోయి చూపిస్తున్నాడు మీకు బాగా కనిపించాలని చెప్పేసి. చూడండి ఒకసారి, సరిగ్గా ఉన్నాయి. తింటా ఉంటే నా సామాన్యంగా గుబేలు ఎత్తిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీ ఊర్లలో తినేంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊర్లో ఈ పళ్ళుని ఏమని పిలుస్తారో ఒకసారి మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి ఫ్రెండ్స్. ఈ చిన్న చెట్లు అన్నమాట, ఈ చిన్న ఈత చెట్లు అడవిలలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందాక మనం ఫస్ట్లో చూసింది అయితే అది కొండ ఈత చెట్టు అన్నమాట.
అది లట్టు పండ్లు ఇస్తుంది, ఎర్రగా ఉంటాయి దాని పండ్లు. ఈడైతే మా ఊడికి వస్తూ ఉన్నాడు అనమాట నల్ల పండ్లని. ఈ దోరకాయ అయినప్పుడు ఎర్రగా ఉంటుంది కాయ, పండు మారినప్పుడు నల్లగా వస్తుంది అనమాట. అదే కొండ ఈత చెట్టు అయితే దోరగా ఉన్నప్పుడు పసుపు కలర్లో ఉంటుంది, పండు మారినప్పుడు రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట. అది దానికి నీకు తేడా అది. అదేంటంటే కొండ ఈత చెట్టు మనకి ఖర్జూరం ఇస్తుంది అనమాట. ఏంటంటే జస్ట్ మనం తినేదానికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి కాపు తినేదానికి మనకు మంచిగా వస్తాయి. మా ఓడు వలుస్తూ ఉన్నాడు, ఒక్కొక్కటి కాయ వలుస్తూ ఉన్నాడు. మంచిగా జోబీ పోసుకొని మంచిగా పోయి తిందాం, అంతే, మామూలుగా ఉండదు. ఈ విధంగా ఉంటుంది మనం అయితే ఈ చెట్టుకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేదంటే ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం చాలా చాకచక్యంగా కోసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా గుచ్చుకొని అయితే సెప్టిక్ అవుతాయి. మనం ఇది ఒక చెట్టు ఇంకో చెట్టు కాడ పోదరండి. ఈ చెట్టు కాడికి అయితే ఇంకా మామూలుగా లేవన్నమాట. చూడండి అన్ని పండ్లే కాకపోతే కోసేదానికి వాటం లేదు. చూడండి ఎట్లా ఉన్నాయో, చిన్న పండ్లు కదా, ఏం మామూలుగా లేవు పండ్లు, అన్ని పండ్లే అన్నమాట. చూడండి ఒకసారి ఎమ్మిడి పెట్టి చూపిస్తున్నాడు మా కెమెరామ్యాను. మామూలుగా కాదన్నమాట, తింటా ఉంటే నూరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా తినండి, మీ ఊర్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి పల్లెటూర్లలో. మీరు మిస్ కాకండి, ఇలాంటి పండ్లు తినాలంటే మంచిగా బాగుంటుంది, ఆరోగ్యంగా మనకు చాలా మంచిదన్నమాట ఈ పండ్లు తింటా ఉంటే. అందుకని చెప్పేది సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి కాబట్టి మీరు కూడా మంచిగా తినండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే అందరికీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయి. అయితే బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈ నల్ల ఈత పండ్లు సరిగ్గా ఉన్నాయి, సామాన్యంగా ఒక 1/2 కేజీ దొరికినాయి. చూడండి మామూలు ఈత పండ్లు కదన్నమాట. చూడండి ఒకసారి, విషయం ఉండ ఈత పండ్లు.